థర్డ్ T20లో టీమిండియా గెలిచింది. అయితే మళ్ళీ T20 వరల్డ్ కప్ ఫైనల్లోని ఒక క్యాచ్ని రిపీట్ చేశారు మనోళ్ళు. కొన్ని యాంగిల్స్లో చూసాము అంటే మళ్ళీ రిప్లే చూసినట్టే ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తిలక్ వర్మ కుమ్మేశాడు, అభిషేక్ శర్మ దంచి కొట్టాడు. దీంతో టీమిండియా గెలిచేసింది. సారీ, ఇంకా ఇద్దరున్నారు మనం గెలవడానికి కారణం. వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ ఇచ్చింది. ఏముంది, బ్యాటింగ్ పిచ్ కదా, సంజు శాంసన్ పిచ్చ కొట్టుడు కొడతాడు అనుకుంటే డక్అవుట్. బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీలు, బ్యాక్ టు బ్యాక్ 2 డక్అవుట్లు, మొత్తానికి సెట్ చేశాడు అలా. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ. ఆల్రెడీ చెప్పే కదా బ్యాటింగ్ ట్రాక్, మనోడికి బ్యాటింగ్ పిచ్లు పడ్డాయి అంటే బౌలర్లకు చుక్కలే. పిచ్చ కొట్టుడు కొట్టి 50 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 25 balls లో 50. ఇక తిలక్ వర్మ ఈరోజు 1 down వచ్చాడు. కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన ఆ తర్వాత గేర్లు మార్చేశాడు. 56 balls లో 107. అద్భుతమైన బ్యాటింగ్. ఇంకో విధంగా చెప్పాలంటే అద్భుతమైన టాలెంట్ మనకు దక్కింది. ఇక సూర్య ఫెయిల్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ ఇది సూర్యకు. కేవలం 1 run. హార్దిక్ పాండ్యా 18 runs, రింకు సింగ్ 8 runs. సో మీరు క్లియర్గా చూశారు అంటే ఇక్కడ పర్ఫామ్ చేసింది అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ మాత్రమే బ్యాటింగ్లో. మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. బట్ లాస్ట్లో వచ్చిన రమన్దీప్ సింగ్ మాత్రం క్విక్ నాక్ ఆడాడు. దీంతో టీమిండియా 219 runs చేసి 6 wickets కోల్పోయింది. ఇక తర్వాత సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. కొద్దిసేపు మ్యాచ్ని స్టాప్ చేశారనమాట. సంథింగ్ ఏవో పురుగులు వచ్చాయని చెప్పి. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యాక సౌత్ ఆఫ్రికా వికెట్లు బాగానే పడ్డాయి. ఇండియా గెలుపు చాలా ఈజీ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ 20, 29 ఇలా స్లోగా ఆడుతున్నారు. కానీ హెన్రిచ్ క్లాసన్ అనే ఒక పించ్ హిట్టర్ ఉన్నాడు కదా, 22 balls లో 41 దుమ్ము దులిపేశాడు. కానీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగింది T20 వరల్డ్ కప్ ఫైనల్ క్యాచ్. డేవిడ్ మిల్లరే, అప్పుడు డేవిడ్ మిల్లరే, ఇప్పుడు డేవిడ్ మిల్లరే. అప్పుడు క్యాచ్ అందుకునేది సూర్య, ఇప్పుడు క్యాచ్ అందుకునేది అక్షర్ పటేల్. అప్పుడు బౌలింగ్ చేసింది హార్దిక్ పాండ్యా, ఇప్పుడు బౌలింగ్ చేసింది కూడా హార్దిక్ పాండ్యానే. ఇక నెక్స్ట్ మార్కో జెన్సన్. వామ్మో, 17 balls లో 54. సౌత్ ఆఫ్రికాని గెలిపించేస్తాడేమో అనుకున్నారు. 317 స్ట్రైక్ రేట్. ఈ మ్యాచ్ తర్వాత చాలా మందికి అర్థమై ఉంటుంది ఐపీఎల్ లో మార్కో జెన్సన్ ని అవసరం అయితే బ్యాటింగ్ ట్రాక్స్ పైన కొంచెం తొందరగా బ్యాటింగ్ పంపించవచ్చు అని. అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక మొత్తానికి 208 runs చేసి 7 wickets కోల్పోయారు. 11 runs తో ఇండియా గెలిచింది. మన బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే హర్షదీప్ సింగ్ చాలా మెచ్యూర్డ్ బౌలింగ్ అనమాట. ప్రెసెంట్ T20లో హైయెస్ట్ వికెట్ టేకర్ లిస్ట్ లో 2nd place కు వెళ్ళిపోయాడు. చాలా అద్భుతమైన విషయం ఇది. ఫస్ట్ ప్లేస్ లో చాహల్ ఉన్నాడు. ఈ రోజు మ్యాచ్ లో 3 wickets తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 2 wickets, అక్షర్ పటేల్ 1, హార్దిక్ పాండ్యా 1. మరి మనం తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కాకుండా ఇంకో ఇద్దరి వల్ల గెలిచానని చెప్పాను కదా, ఆ ఇద్దరు ఎవరో తెలుసా? హర్షదీప్ సింగ్ అండ్ రవి బిష్నాయ్. రవి బిష్నాయ్ 1 wicket కూడా తీయలేదు. ఎలా అంటారా? ఇలాంటి పిచ్ పైన వికెట్లు తీయకున్నా రన్స్ అన్నవి తక్కువ ఇచ్చి బౌలింగ్ చేశాడు. అదే మన గెలుపుకు ఒక కారణమైంది.